రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికలు మరో 2-3 నెలల్లో నిర్వహిస్తారనే సమాచారం తనకు ఉందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ వెల్లడించారు. స్థానిక గణేష్ శుభమస్తు కళ్యాణ మండపంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గన్ని కృష్ణ మాట్లాడారు. విద్యార్థుల పరీక్షల సమయంలో ఎన్నికలు నిర్వహించరాదన్న ఉద్దేశంతో పంచాయతీలు, స్థానిక సంస్థల ఎన్నికల్ని 10వ తరగతి పరీక్షలు పూర్తయ్యాక నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందన్నారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం కార్పొరేషన్ ఎన్నికల్ని కూడా జరిపించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారన్నారు. కార్పొరేషన్ ఎన్నికలు జరగకుండా అడ్డుకోవాలని ఎవరు చూడడం లేదని, ఎవరైనా అడ్డుకోవాలని చూసినా ఎన్నికలు ఆగవన్నారు. నమస్కారం, అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, మరి సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకోవడం. ఈ ప్రత్యేకించి ఈ సమావేశాన్ని ప్రతి సంవత్సరం ఇదే డిసెంబర్ 31 పాత సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం కోసం మీ అందరితో సెలబ్రేట్ చేసుకోవడం కోసం. ఎందుకంటే రేపు పొద్దున్న అందరూ కూడా బిజీగా ఉంటారు కాబట్టి ఒక ముందు రోజుని అట్లా ఆనవాయితీ కాబట్టి ఏదో చెప్పేస్తాను కదా, మీరు అనుకోలేదు. నేను చెప్పడానికి ఏమీ లేదు. ఏం మాట్లాడినా కాంట్రవర్సీకి వెళ్తాయి. కాంట్రవర్సీకి వెళ్తాం నాకు ఇష్టం లేదు. అది నేనా అది ఏ మళ్ళా కాంట్రవర్సీ కదా. ఇది ఏమన్నా అడిగితే మాట చెప్తాను అంతే. గత ప్రభుత్వంలో మాకు రాజమండ్రికి ఒక మేయర్ కానీ ఒక కార్పొరేషన్కి పాపం కానీ లేక రాజమండ్రి అభివృద్ధి చాలా కుంటుపడిపోయింది సార్. రానున్నది మనకు పుష్కరాలండి. ఈ గవర్నమెంట్ లో అయినా సరే ఒక మంచి మేయర్ కానీ మంచి కార్యవర్గం వస్తుంది. రాజమండ్రి అభివృద్ధి పుష్కరాలకి బాగా మనం గ్రాండ్ గా మనం ఆహ్వానిస్తాం, బాగా జరుగుతుంది అనుకున్నాం. అయినప్పటికీ ఈ గవర్నమెంట్ లో కూడా పుష్కరాల సమయానికి కార్యవర్గం ఏర్పడే పరిస్థితులు కనబడట్లేదు. దీనికి కారణం కూడా ప్రజాప్రతినిధులలో చిత్తశుద్ధి లేదు. ఎలక్షన్ జరపడం అన్నది అనే భావిస్తారు అందరూ. మంచి అంటే మంచి మంచి పాలన నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు ఊరికి అత్తూరులో నెరవేరిపోతుందండి. అత్తూరులోనే ఇంకా ఎవరు ఆఫ్ చేసినా ఆగేది కాదు. బహుశా నెక్స్ట్ మంత్ మన 2 months లో నోటిఫికేషన్ రాబోతుంది. రాబోయే 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిన తర్వాత సమ్మర్ లోపల జరగబోతున్నాయని చెప్పి నాకు తెలిసిన వార్త మీతో పంచుకుంటాను. పుష్కరాలకి మిమ్మల్ని మేయర్ పదవిలో అది దయవేచ్ఛ. లక్ష్యం జరిగితే మీరేంటి క్యాండిడేట్ నిన్న టీకే విశ్వేశ్వరరెడ్డి గారు ఏదో గుడి దగ్గర కనిపించాడండి. కనిపిస్తే మీరు ఏంటి కంగారు పడిపోతారు ఎలక్షన్ కోసం, మాకన్నా ఎక్కువ మీరు కంగారు పడతారు ఏంటంటే, మరి మీరు ఏం మాట్లాడలేదు, మీ పార్టీ వాళ్ళు మాట్లాడదు. అందుకని నేను కోర్టుకు వెళ్ళిపోతాను, నెక్స్ట్ మంత్ కోర్టుకు వెళ్ళిపోతాను అన్నాడు. నెక్స్ట్ మంత్ దాకా ఇంతకెళ్ళి ఈ లోపలనే మీకు కోర్టుకు వెళ్ళి అవసరం ఉండదు అని చెప్తారు. నాకు తెలిసిన వార్త అది ఐ థింక్ ఇట్ ఇస్ కరెక్ట్. ఎవరో ఆఫ్ చేస్తున్నారు మాత్రం తప్పకుండా ఎవరో ఆఫ్ చేయట్లేదు. ఎవరికి వాళ్ళకి పాలకవర్గం ఉంటే ఎవరికి వాళ్ళు బాధ్యతలు కూడా పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో నేను ఐ డోంట్ అగ్రీ విత్ యూ. ఎవరో అన్నారు, మీరే అన్నారు కదా ఎవరో ఆఫ్ చేస్తున్నారు, ఆఫ్ చేయడం సమస్య లేదండి. కాకపోతే కొంత ఆప్తరీగా మాట్లాడతాను. టీడీపీఏ పోటీ చేసే విధంగా రైతులు మాత్రం చేయలేదు.